మళ్ళీ కొండవాటి వాగు కాకుండా ఇంకో వాగు కొండవీటి వాగు కలిపి ఆ నీళ్ళని తోడతాకి అమరావతిలోంచి తోడతాకి ఓ తోడు కృష్ణానదిలో ఎత్తిపోయటాకి అదొక 500 కోట్లు అంట. అంటే సుమారుగా ఒక 1000 కోట్లు పెట్టి మోటార్లు పెట్టి అమరావతిలో వచ్చేటువంటి వరదను తోడిపోసే పరిస్థితి అయితే దాన్ని ఏమంటారు చెప్పండి. మరి పంపులు ఎందుకు? 1000 కోట్లు పెట్టి వరదని తోడతాకి మనం ఆశ్చర్యపోతాం. పట్టిసీమలో ఎన్ని మోటార్లు ఉంటాయి అన్ని మోటార్లు ఉంటాయి. ఇక్కడ గోదావరి నదిలోంచి ఎత్తి రైతు సాగు కోసం వేల క్యూసెక్కుల్ని తోడిపోసేటువంటి మోటార్లు ఇక్కడ ఉంటాయి. మరి మళ్ళీ ఒకటి చాలదన్నట్టు ఇంకో వాక్కి తోడాలంటున్నారు. గమ్మత్ ఏంటంటే ఈ అమరావతిలో చెట్లు పీకటాకి నీళ్లు తోడటాకి బాగా డబ్బులు సంపాదిస్తున్నారు వీళ్ళు. ప్రతి సంవత్సరం చూడు నారాయణ గారి డబ్బులు జీవోలు ఇస్తూ ఉంటాడు. తుమ్మ చెట్లు నరకటానికి ఇప్పుడు ఆయన నిన్న మొన్న ప్రెస్ మీట్లో కూడా చెప్తున్నాడు. ఇప్పటికి మేము ఒక 100 కాదు ఒక 2000 ఎకరాలు ఇప్పటికి మొక్కలు కొట్టేశాం. మళ్ళీ ఒక పలానా మాసానికి ఇంకొక 5000 మొక్కలు కొట్టేస్తాం తుమ్మ చెట్లు. ఇంకొక దానికి మే ఆఖరికి దాదాపుగా మొత్తం 30,000 ఎకరాల్లో ఉన్న తుమ్మ చెట్లు కొట్టేస్తాం అన్నాడు. డబ్బు ఎంత చెప్పట్లా. జగన్మోహన్ రెడ్డి గారు పడిపోయి చంద్రబాబు రాగానే తుమ్మ చెట్లు కొట్టేశారు, నీళ్లు తోడొస్తున్నారు. మళ్ళీ తుమ్మ చెట్లు కొడుతున్నారు, మళ్ళీ నీళ్లు తోడుతున్నారు. అసలు మామూలుగా దీంట్లోనే 1000 కోట్లు సంపాదించేస్తారనుకుంటున్నాను నేను అనుకోవటం. ఏది తుమ్మ చెట్లు నరకటం, నీళ్లు తోడటంలోనే.